నా జీవితంలో ఫస్ట్ టైం ఇంత చలి చూస్తాం. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు డ్రాగన్ ఫ్లై డైరీస్. ఈ రోజున మేము న్యూయార్క్ వెళ్తున్నాం అనమాట, మా మమ్మీని తీసుకుని అండ్ మా ఫ్యామిలీ మొత్తము. చూస్తున్నారు కదా, ఫ్లైట్ కూడా రెడీగా ఉంది. సో ఈ బ్యాగ్ ఏదైనా చూస్తున్నారా? ఈ బ్యాగ్ ఏంటంటే కార్ సీట్. ఇక్కడ యూఎస్లో ఏంటంటే పిల్లల్ని మామూలుగా ఉట్టిగా ఉంచకూడదు, కంపల్సరీ కార్ సీట్ ఉండాలన్నమాట డెఫినెట్గా. సో అందుకని ఇదంతా కార్ సీట్. లెట్స్ గో. మా పాప కూడా ఫుల్ ఎక్సైట్ అవుతుంది ప్లేన్ రావడం చూసి. మా మమ్మీ మా పాప ఫుల్ ఎక్సైట్మెంట్లో చూస్తున్నారు. అసలు సూట్ కేసులు ఎలా వస్తున్నాయి, ఎలా అన్లోడ్ చేస్తున్నారు, ఎలా మళ్ళీ ఫిల్ చేస్తున్నారు అని. ఇదే ఫస్ట్ టైం అనమాట వాళ్ళు చూడడము. ఒక సైడ్ పక్క వస్తుంది, వెనక పక్క ఒకటి వస్తుంది. మా ఫ్లైట్ డిలే అయింది. ఈ టెర్మినల్లో పిల్లలు ఆడుకోవడానికి ప్లేగ్రౌండ్ కూడా ఉంది. సో ఆ టైం స్పెండ్ చేయడానికి మా పాపని ప్లేగ్రౌండ్కి తీసుకెళ్ళి ఆడిస్తున్నాము. ఇక్కడ ప్లేగ్రౌండ్స్ చాలా క్లీన్గా ఉంటాయి, చాలా ఎంటర్టైనింగ్గా ఉంటాయి. ఎంతసేపటికి ఫ్లైట్ స్టార్ట్ అవ్వకపోవడంతో టెర్మినల్ మొత్తం ఒక చక్కర్లు కొట్టేశాం. మా మమ్మీ ఎస్కలేటర్ మీద వాకింగ్ ప్రాక్టీస్ చేస్తానంటే ఎస్కలేటర్ మీద వాకింగ్ చేసాము. ఇక్కడ ఒక పెద్ద ఎక్వేరియం కూడా ఉంది. ఆ ఎక్వేరియం చూసి మా పాప ఫుల్ ఎక్సైట్ అయింది. ఆ చేపలను చూసి బాగా చాలా టైంపాస్ అయిపోయింది అక్కడ మా పాపకి. మొత్తానికి 3 గంటలు వెయిట్ చేసిన తర్వాత మా ఫ్లైట్ స్టార్ట్ అయింది. ఇంకా నయాగరా వెళ్ళి చక్కర్లు కొట్టేద్దాం పదండి. మేము ఫ్లైట్ దిగడంతో మాకు ఒక పెద్ద డైనోసార్ వెల్కమ్ చెప్పింది. ఆ డైనోసార్ని చూడంగానే వావ్ అని తెగ ఎక్సైట్ అయ్యాము. సో దిగంగానే మంచి సూచన కనిపించింది. ఇంకా మా ఫ్రెండ్స్ వచ్చారు పికప్ చేసుకోవడానికి. వాళ్ళు పికప్ చేసుకుని మమ్మల్ని ఇప్పుడు నయాగరాకి తీసుకెళ్తున్నారు. మొత్తానికి మనం నయాగరా వచ్చేసాము. ఫైనల్లీ నయాగరా పార్కింగ్లోకి ఎంటర్ అవబోతున్నాము. ఇంకా పార్కింగ్ దొరకంగానే నడుచుకుంటూ మొత్తం ఒక చక్కర కొట్టేద్దాం. చూస్తున్నారు కదా, నయాగరా స్ట్రీట్ ఫాల్స్కి వచ్చేసాం అనమాట. లెట్స్ మొత్తం ఎక్కడెక్కడ ఏముంటాయి అన్నీ చూపిద్దాము. మా ఫ్యామిలీ మొత్తం వచ్చింది. వెనకాల పిక్చర్ వేస్తాను. మామూలుగా ఉండదు. నయాగరా ఫాల్స్ అంటే చాలా పెద్దది. యూఎస్లోనే పక్కా మిస్ అవ్వకుండా చూడాల్సింది అనమాట. చూస్తున్నాం కదా, ఫాల్స్ మొత్తాన్ని రచ్చలేపుతాం. ఇదే ఎంట్రన్స్ పార్క్. ఎక్కడికి ఏం వెళ్ళాలో క్లియర్గా చెప్తా ఉంటుంది ఇందులో. చూస్తున్నారు కదా, రెస్ట్ రూమ్స్ ఎక్కడ ఉన్నాయి అవన్నీ ఫస్ట్ పక్కా చూసుకోవాలి. అట్రాక్షన్స్ ట్రయల్స్ ఏంటో చూసుకోవాలి. మెయిన్ అన్నీ వెళ్ళడానికి టైం పడుతుంది కాబట్టి ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏదో చూసుకుని మనం దానికి వెళ్ళిపోవడం అనమాట. ఓకే, ఇది ఒక మోన్యుమెంట్ అనమాట. సోల్జర్స్ సివిల్ వార్ అప్పుడు చనిపోయిన వాళ్ళ కోసం పెట్టారు. సో ఇది వెరీ ఇంపార్టెంట్. ఇదే గోటాలకి వెళ్ళే బ్రిడ్జ్ అనమాట. బ్రిడ్జ్ మీద నుంచి వచ్చి వెళ్తే ఇది అయిపోద్ది. ఈ బ్రిడ్జ్ పక్కనే చూస్తున్నారు కదా, అసలు ఇట్స్ స్టన్నింగ్. అసలు క్యాక వ్యూ చూడండి, అసలు మామూలు లేదు, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇదే నయాగరా రివర్ చూస్తున్నారు కదా, వెనకాల ఉన్నది కెనడా. హాయ్, వీళ్ళు మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. రివర్ని చూస్తుంటే అసలు ఎంతసేపు చూస్తున్నా కానీ చూడాలనిపిస్తుంది. అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది అసలు ఈ వ్యూ. బ్రిడ్జ్కి అటు సైడ్ చూస్తున్నారు కదా, ఈ వ్యూతో పాటు ఆ సిటీ చూడండి, అసలు ఒక రేంజ్లో ఉంది. ఇదే నైట్లో ఎలా ఉంటుందో కూడా చూద్దాము. నైట్ అయితే మొత్తం లైటింగ్లు పెట్టి అసలు రచ్చ ఉంటుంది అసలు సిటీ. అస్సలు మిస్ అవ్వద్దు. ఒకవేళ వీసా కానీ ఉంటే కెనడా వీసా అటువైపు వెళ్ళడానికి, లేకపోతే
ఈసారి తీసుకున్నా సరే అటువైపు వెళ్ళి మాత్రం ఎంజాయ్ చేసి రావాలి. ఇదే కెనడాలోని కెసినో. ఇటువైపు వచ్చిన వాళ్ళందరూ అటువైపు వెళ్ళి సరదాగా చిల్లే వస్తారనమాట. ఇదంతా కెనడా సిటీ, ఆంటారియో సిటీ అనమాట. చూసారు కదా, ఇదే కెనడాలోని ఆంటారియో సిటీలో అతిపెద్ద ఫేమస్ టవరు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఆర్చ్ ఏదైతే ఉందో ఇది నేటివ్ అమెరికన్స్ గురించి అని కట్టారు. సో అక్కడ దాని మీద క్లియర్గా చూస్తే కూడా నయగారా అని రాసి ఉంటుంది. సో ఇక్కడ పేరు కూడా వచ్చింది ఎందుకంటే వాళ్ళ ట్రైబ్ వాళ్ళ తెగ వాళ్ళ నేమ్ కిందనే అనమాట. సో దాని నుంచే ఈ పేరు కూడా వచ్చింది. వాళ్ళ గుర్తుగా ఇది కట్టించారు ఇక్కడ. ఇప్పుడు కేవ్ ఆఫ్ ద విండ్స్కి వెళ్తున్నాం అనమాట. చూస్తున్నారు కదా, వీళ్ళందరూ మన ఫ్రెండ్సే. ఈచ్ టికెట్స్ కూడా తీసుకున్నాము. $14 ఈచ్ టికెట్, $14. లోపలికి వెళ్ళి అసలు ఏమేమి ఉంటాయో, అసలు విండ్ అన్నారు, కేవ్ అన్నారు, అసలు రెండు ఉంటాయా లేకపోతే ఒకటే ఉంటుందా, అసలు ఏముంటుందో చూద్దాం లోపలికి వెళ్ళి. లెట్స్ గో. లోపలికి రాగానే ఒక సినిమా వేశారు. అసలు నాయగారు ఎలా కన్స్ట్రక్ట్ చేశారు, దేనికి కన్స్ట్రక్ట్ చేశారు, అసలు ప్రాజెక్ట్ ఎవరు చేశారు, ఆ ఇంజనీరింగ్ టీం ఏంటి, మొత్తం ఒక సినిమా వేశారు ఇక్కడ. ఆ సినిమా చూస్తే మంచి డీటెయిల్స్ ఇచ్చారండి. సినిమా మాత్రం మిస్ అవ్వద్దు. ఇక్కడికి ఫోటో కూడా తీసుకోవచ్చు. ఇంపార్టెంట్ అయిన ఫోటో చేస్తామన్నమాట. మర్చిపోకండి. బాగుంది కదా, బేరండి. ఇక్కడ బేర్లు ఎక్కువ ఉంటాయి అనమాట, అందుకని ఇక్కడ తీసుకొచ్చాము. Everybody say hi. It's Niagara time. Go down. Give a smile. చాలా దూరం ఉంది గోక. ఈ గుహలో నుంచే పోతున్నాము. చూస్తున్నారు కదా అసలు ఎట్లా ఉందో. వాటర్ అంతా ఐస్ అయిపోయింది కానీ వేవ్స్ వస్తున్నాయి లైట్గా. చూడండి, బోట్స్ చూస్తున్నారు కదా, బోట్స్ కూడా మొత్తము చేపలు చచ్చిపోయినాయి ఉన్నాయి, అట్ల మీదకి వచ్చి తింటున్నాయి. వాసన అసలు బర్డ్స్ అసలు ఎన్ని ఉన్నాయి. ఇక అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఈ బ్రిడ్జ్ అనమాట. ఆ బ్రిడ్జ్ ఎక్కి అటువైపు వెళ్తే కెనడాకి వెళ్ళిపోతాం. అక్కడ కెనడా కనిపిస్తుంది కదా ఇందాక చూపించింది, ఇదే బ్రిడ్జ్ అనమాట ఎక్కేది. ఇప్పుడు అటువైపు నడుచుకుంటూ పోతున్నాము. ఎన్ని బోట్స్ ఉన్నాయి చూడండి, అసలు ఎన్ని బోట్స్ ఉన్నాయి. అసలు చూస్తుంటే అసలు నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. అసలు నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఒక స్టెప్స్ ఎక్కి అక్కడికి వెళ్తున్నాం. చూస్తున్నారు కదా, మనం వచ్చింది ఇక్కడికి అనమాట, కేవ్ ఆఫ్ విండ్స్. మంచి బ్రీజ్ వస్తూ ఉంటుంది, అందుకనే దీన్ని కేవ్ ఆఫ్ విండ్స్ అంటారు. చూస్తున్నారా, ఇదంతా అనమాట కేవ్స్. రెండు పడుతున్నాయి కదా, సో దాని కిందనే ఇదే అంతా మొత్తము. సో అక్కడ బెలూన్ కూడా కనిపిస్తుంది చూసారా వెనకాల ఆ కార్నర్లో. ఆ బెలూన్ పై నుంచి కూడా డబ్బులు కడితే ఆ పైకి ఎక్కిస్తారు, దాంట్లో నుంచి కూడా ఇదంతా చూడొచ్చు. ఈ పిజ్జానే నయగారా మొత్తానికి ఫేమస్ పిజ్జా అన్నారు. రేటింగ్ మాత్రం సూపర్గా ఉంది. 2 రకాల పిజ్జాలు అండ్ వింగ్స్ తీసుకొచ్చాము. స్మెల్ మాత్రం అదిరిపోతుంది, కానీ టేస్ట్ ఎలా ఉంటుందో మరి. ఐస్ గడ్డ అయిపోతానేమో. అమ్మో చలి వచ్చేస్తుంది చాలా. అమ్మో ఎంత చల్లగా ఉందో నాయనో, చాలా చల్లగా ఉందిరా. చలి వచ్చేస్తుంది, చేతులు చల్లగా అయిపోతున్నాయి. లోపల స్వెటర్ వేసుకున్నాను, పైన వేసుకున్నాను, జాకెట్ వేసుకున్నాను, ప్యాంట్ షర్ట్ వేసుకున్నాను, అయినా కూడా చూడు ఎంత చలి వచ్చేస్తుంది. మాట కూడా రాట్లా, నత్తి వచ్చేస్తుంది, నత్తి. అమ్మో, అక్కడ చూస్తున్నారు కదా, ఈ లైట్ నుంచి అక్కడ లైటింగ్ వేస్తున్నారు. ఆ రెడ్ లైట్ వాటి మీద పడుతుంది అనమాట, ఆ ఫాల్స్ మీద పడి లైట్ మారింది. అదే మళ్ళీ కలర్స్ కూడా మారుతుంది అనమాట. గ్రీను, బ్లూ, ఇంకో కలర్ ఏదో వస్తుంది. మొత్తం 4 కలర్స్ వచ్చాయి ఇప్పుడు దాకా.
అమ్మో నా జీవితంలో ఫస్ట్ టైం ఇంత చలి చూస్తాం. మాట కూడా రావట్లేదు నాయనో ఎంత చలియా బాబోయ్. వెళ్ళిపోదాంరా నాయన వెళ్ళిపోదాం. అటు సైడ్ ఉన్న బిల్డింగ్స్ అన్నీ కెనడా అనమాట. ఇందాక వితౌట్ లైట్స్ చూపించాం కదా, అంత బాగా అనిపించలేదు. ఇప్పుడు ఇచ్చారు కదా రంగు రంగులు జిగేల్ అని ఎలా ఉన్నాయో. ఆంటారియో సిటీ అది. ఇదే కెసినో. డబ్బులు పోగొట్టుకోవాలనుకుంటే ఇక్కడికి వెళ్ళొచ్చు. ఈ టవర్ ఉంది కదా, ఆ టవరే ఫేమస్ టవర్ అనమాట వాళ్ళకి. మనకి చార్మినార్ ఎలాగో వీళ్ళకి ఈ టవర్ అలా. ఇంకా రంగుల రాట్నం ఉంది చూసారు అక్కడ. ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ రంగుల రాట్నము. జనాలు ఎవరు వచ్చినా కానీ ఆ రంగుల రాట్నం పక్కా ఎక్కుతారు అక్కడికి వెళ్ళేటోళ్ళు. జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు బ్లూ మారింది చూస్తున్నారు కదా. బ్లూ కలర్ పడి ఫాల్స్ బ్లూ అయ్యాయి ఇప్పుడు మళ్ళీ. కలర్ లైట్స్ వస్తున్నాయి. అది ఒక గ్రీన్ వచ్చింది, మళ్ళీ రెడ్ వస్తుంది, కలర్ వస్తున్నాయి. కానీ చలి బట్టి విపరీతంగా ఉంది, ఎనదీసేస్తుంది. చలికే ఉడికిపోయి మాట్లాడలేదు. కానీ పొద్దున్న చూసిన కల్లా లైట్లు బాగా వస్తున్నాయి. చలికి బట్టి కట్ అయిపోతున్నాం కాబట్టి భలే ఉంటాం. ఏంటంటే జలపాతాలు అయితే అబ్బా ఆయన జన్మ ధన్యమైపోయింది. బస్సు ఇట్లాంటి చూడాలిరా అబ్బా. చాలా బాగుంది. జలపాతాలు చాలా బాగున్నాయి. డ్యామ్ కట్టింది ఈయనేనంట, ఎలక్ట్రిసిటీ అంతా పెట్టింది ఈయనేనంట. ఇదంతా చేశాడో, ఎంత పెట్టాడో. ఫస్ట్ మొదట్లో అసలు ఎలక్ట్రిసిటీ తెచ్చిందే ఈయనంట. చూడండి ఎంత బాగుందో. మొత్తానికి డే 1 నయాగరా ఫాల్స్ వీడియో కంప్లీట్ అయిందండి. డే 2 అండ్ డే 3లో పవర్ ప్లాంట్, నయాగరా పవర్ ప్లాంట్, ఎక్వేరియంతో పాటు ఇంకా కొన్ని నయాగరా ఫాల్స్ దగ్గర నుంచి చూస్తాము. ఇంకా కొన్ని లొకేషన్స్ కూడా చూపిస్తాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఇప్పుడు దాకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.